గ్లకోమా అంటే నీటి కాసుల జబ్బు ఒకటి ప్రమాదకరమైన జబ్బు అది. దీనివల్ల మనకు క్రమేణా చూపు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి 40 సంవత్సరాల పైబడిన వారికి దగ్గర చూపు ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి కంటి డాక్టర్‌తో పరిచయించుకున్నప్పుడు మీ వా డాక్టర్‌కి ఏదైనా అనుమానం వస్తే గ్లకోమా కొరకు కూడా ఇన్వెస్టిగేట్ చేసి చికిత్స మొదలుపెడతారు. దీనివల్ల మనం ఏందంటే అంధత్వం రాకుండా కాపాడుకోవచ్చు. అంటే కంటి చూపు కాపాడుకోవడం మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా గ్రహించి కంటి చూపును కాపాడుకోవడం చాలా అవసరం. రైట్. ఒకరి అద్దాలు ఒకరు వాడకూడదు. వాడకూడదు. ఓకే. ఓకే. వాడకూడదు. ఆహా! ఇప్పుడు మా ఇంట్లో ఒక జత అద్దాలు ఉన్నాయండి అని చెప్తుంటారు కొందరు. హ్మ్. అంటే భార్యాభర్తలు అదే అద్దాలు వాడుతుంటారు. అట్లాంటివి కూడా మనం చేయకూడదు. అంత ఈజీగా తీసుకోకూడదు. కంటి చూపు ఉండి పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కంటి చూపు వాల్యూ. అంతే కదా కాబట్టి సార్. ప్రతి ఒక్కరూ కంటి చూపు కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి సమస్యను చికిత్స చేయించుకొని సమస్యను పరిష్కారం చేసుకోవడం చాలా అవసరం.